పెట్టిన షార్ట్ కి మంచి రీచ్ వచ్చింది అండ్ చాలా మంది రిక్వెస్ట్ చేశారనమాట. సో ఫుల్ స్టోరీ కావాలని చెప్పి. సో హియర్ ఇట్ ఈస్ మచస్. లెట్స్ గెట్ రైట్ ఇంటు ద వీడియో. స్వాతి అనే అమ్మాయి ఆమె యొక్క పెయింటింగ్స్ కలెక్షన్ కంప్లీట్ చేసుకుని బ్యాగ్ లో మొత్తం పెయింటింగ్ ని నైట్ పూట నడుచు ఇంటికి వస్తాడు 1 o'clock కి. ఇంటికి రాగానే డోర్ లాక్ ఓపెన్ చేస్తుంటే ఆమె ఒక వింత స్మెల్ వచ్చింది. ఏంటబ్బా ఈ స్మెల్ అని అనుకుంటే ఓన్లీ నా బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి వస్తుంది కదా, ఇక్కడేం చేస్తుండే ఇడు రాత్రి అని చెప్పేసి ఏమనుకుంది. బట్ అదంతా భ్రమ అనుకో. తాళం ఓపెన్ చేస్తుంటే వెనకాల నుంచి ఎవరో పర్సన్ ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. తిరిగి చూస్తే ఎవరు లేరు. బట్ ఆమె ఉన్న అపార్ట్మెంట్ నుంచి కిందకి చూస్తే అక్కడ విజయ్ ఏమో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఈ విజయ్ ఎవరంటే ఈమె యొక్క లవర్ అన్నమాట. ఈ విజయ్ గడింది ఇక్కడేం చేస్తున్నాడు రాత్రి 1 గంటకి, అతని యొక్క బుక్ రాసుకుంటూ ఉండాలి అని ఏమనుకుంది అనమాట. సో అట్లాగనే పిలుస్తా ఉందన్నమాట. పలకట్లేదు. విజయ్ ఏమో పలకకుండా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏందబ్బా అని సస్పీషియస్ గా ఆలోచించి ఈమె ఫాస్ట్ గా కిందకి వెళ్ళిపోయి అతన్ని పిలుస్తూ ఉందన్నమాట. అయినా కానీ విజయ్ పలకట్లేదు. ఇంకా పిలిచింది, పలకట్లేదు. ఇట్లా కాదని చెప్పేసి రన్నింగ్ చేసుకుంటే విజయ్ ముందుకెళ్ళి ఆగిందనమాట. విజయ్ ఏమో స్వాతి నాకు అర్జెంట్ పని ఉంది పోవాలని చెప్పి స్వాతిని కొంచెం పక్క కట్టలనట్టు వెళ్ళిపోతున్నాడు. ఆగు అని చెప్పి విషయం అడుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు రాత్రి 2ంటికి ఏం అంటే నేను ఇప్పుడు ఏం చెప్పలేను, ఐ హావ్ సమ్ వర్క్ టు చెప్పేసి విజయ్ అంటూ వెళ్ళిపోయాడు. వీటిలో స్వాతి ఏమో వదలకుండా విజయ్ వెనకాలే వెళ్తూ, విజయ్ ఎటు వెళ్తున్నావు అంటే ఇక్కడికి ఒక ఎక్స్పీరియన్స్ కోసం, నేను హర్రర్ స్టోరీస్ రాస్తా కదా, ఐ నీడ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్, నేను దయ్యాల రిలేటెడ్ చూడాలనుకుంటున్నా, వెళ్తున్నా అంటాడు. మరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే రాణి మహల్ అని అంటాడు. రాణి మహల్ ఎందుకు? అక్కడ ఆల్రెడీ చాలా దెయ్యాలు ఉంటాయి, చాలా మంది చనిపోయారు అన్నారు కదా, మరి ఎందుకు వెళ్తున్నావు అంటే అందుకే ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నా అని చెప్పేసి విజయ్ అంటాడు. సో స్వాతి ఏమో ఇంకా ఫోర్స్ చేసి వద్దు అక్కడికి అంత రిస్క్ వద్దు, ఏం అవసరం లేదు, వెనకాలకి వెళ్ళిపోదాం అంటే ఏం పర్లేదు, నాకు నా లైఫ్ కంటే నా రచనలే ఇంపార్టెంట్, మనోడు వెళ్తా ఉన్నాడు. సరే అయితే మీరు వెళ్తున్నారు కదా, నేను నీతో వచ్చేసి ఆమె యొక్క లవ్ ని ఎక్స్ప్రెస్ తో స్వాతి కూడా విజయ్ తో వెళ్తా ఉన్నాను. ఓకే, వెళ్తున్న దారిలో స్వాతి అంది కదా వెళ్ళిపోదాం పదండి అంటే లేదు, వెళ్లాల్సిందే, బరాబర్ వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి రాణి మహల్ దగ్గరికి వెళ్తున్నారు. సో రాణి మహల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దూరం నుంచి రాణి మహల్ చూస్తున్నారమ్మా. మహల్ అంతా చాలా పాతబడిపోయి మొత్తం ఊడలన్నీ వాల్స్ మీదకి వచ్చేసి కార్నర్ లో మూన్ లైట్ వచ్చేసి చిన్నగా పడుతూ చూడంగానే వీళ్ళిద్దరు వెన్నులో వణుకొచ్చింది. బట్ స్టిల్ మనోడు యొక్క ఎక్స్పీరియన్స్ హీ స్టార్టెడ్ గోయింగ్ లోపలికి వెళ్తా ఉన్నాడు. ఈయన వెనకాలే ఈ స్వాతి అనే అమ్మాయి కూడా వెళ్తా ఉంది అనమాట. విజయ్ ఒకసారి స్వాతిని ఆపి, స్వాతి ఐ నో దట్ మన ఇద్దరం లవ్ లో ఉన్నాం, బట్ ఇక్కడ లోపలికి వెళ్తే కనుక ఎవరి ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఓకే, సో గ్యారంటీ ఉండదు, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఐ డోంట్ వాంట్ టు రిస్క్ యువర్ లైఫ్ అని విజయ్ అంటాడు. కానీ ఈ అమ్మాయి స్వాతి ఏంటదా విందో. సో మనోడు విజయ్ అంటాడు అయితే ఓకే, బట్ పెట్టుకో, ఇక్కడ ఎవరి ప్రాణాలకు వాళ్లే బాధ్యులు అని చెప్పేసి డైలాగ్ వచ్చి మనోడు లోపలికి వెళ్తా ఉంటాడు. ఇద్దరు వెళ్తూ ఉండగా అట్లా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటే డోర్ ఓపెన్ అవ్వదు అనమాట. బట్ కొంచెం ప్రెషర్ పెడితే డోర్ ఓపెన్ అయ్యింది. అండ్ లోపలికి వెళ్ళి చూడంగానే ఒక్కొక్కళ్ళకి ఏం కనబడుతుంది, మస్తు చీకటి, సైలెంట్ అనమాట. పురుగులు అరిచే శబ్దం కూడా ఉండదు అనమాట. ఆ ఈరీ సైలెన్స్ కి ఇద్దరికి మస్తు భయం వేసింది. బట్ స్టిల్ మనోడు లైటర్ తీసి ఒక కాగడ తీసి రూమ్ లో ఉన్న 4 కార్నర్స్ 4 కాగడాలకి లైట్ వెలిగిస్తాడు. ఆ లైట్ వెలిగియంగానే వీళ్ళందరికి కొంచెం విజిబిలిటీ వస్తుంది ఇద్దరికి. ఆ వెలుతురులో హాల్ ని గమనిస్తా ఉంటే గోడలన్నీ ఎర్రటి ఇటుకలతో తయారు చేసి అండ్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ ఇటుకలకి ఏదో నిజంగానే ప్రాణం ఉన్నట్టు అండ్ వీళ్ళని చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తూ ఉంటది. అండ్ వీళ్ళు ఉన్న చోట నుంచి రైట్ సైడ్ ఒక మెట్లు ఉంటాయి. ఓకే, ఆ మెట్లు ఎక్కుదాము అంటే ఎవరో పైనుంచి కిందకి రావటానికి మెట్లు కట్టారు అన్నట్టు ఆ మెట్లు ఉన్నాయి. కానీ ఈ విజయ్ అనేటోడు మెట్ల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అన్నమాట. స్వాతి ఆపేసి ఈ రాణి మహల్ గురించి మీకు తెలుసా అంటే కొంచెం తెలుసు అని అంటాడు. కాకపోతే ఈ మ్యాచ్ స్టోరీ చెప్తా ఉంటాడు. ఈ రాణి మహల్ అనేది 14వ శతాబ్దము ముస్లిం రాజు అయిన ఒక రాజు కట్టాడు. అతని యొక్క హంటింగ్ గ్రౌండ్స్ కోసం అండ్ చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ కాబట్టి హంటింగ్ కోసం మనోడు రెస్ట్ తీసుకోవడానికి ఇది కట్టారు. బట్ అతను చనిపోయిన తరువాత, అతను రాజ్యం కోల్పోయిన తర్వాత ఈ కోటని రాణి అనే అమ్మాయి ఇన్ ద సెన్స్ చూసుకుంటా ఉందన్నమాట. అలా ఈ మహల్ కి రాణి మహల్ అనే పేరు వచ్చింది. అది దెయ్యం సంగతి ఏంటిది అని విజయ్ అడిగితే ఆ రాణి అనే అమ్మాయిని ఎవరో చికాకు చేసి ఆ అమ్మాయిని చంపేయడం వల్ల ఆమె ఆత్మ ఈ రాణి మహల్లోనే బంధింపబడిపోయింది. సో అలా ఏ అబ్బాయి వచ్చినా గానీ, ఏ పర్సన్ వచ్చినా గానీ ఈ మహల్లోకి ఎవరైనా కానీ వాళ్ళు ప్రాణాలతో బయటికి రాలేదు. అలా ఇప్పటిదాకా ఒక 18 మంది చనిపోయారని విషయం తెలిసినా కూడా మనం లోపలికి వచ్చాము.
పదండి ఇప్పటికీ లేట్ అయింది, ఏం లేదు వెళ్ళిపోదాం అని అంటారు. కానీ వినరు. విజయ్ అసలు అనమాట. ఈ స్వాతి అనే అమ్మాయి ఇంకొక కథ చెప్తూ, ఇంకొక కథ ఏంటంటే ఈ రాణి అనే అమ్మాయి తప్పిపోయి చెట్లలోంచి ఎక్కడి నుంచి తప్పిపోయి ఈ మహల్లోకి వచ్చి ఉందన్నమాట. అలా కానీ ఈ మహల్లో ఆమెకి ఏమి ఫుడ్ ఐటమ్స్ దొరక అలాగే ఆకలితో ఆమె కాలు విరగటం వల్ల ఎటూ కదలలేని సిచ్యువేషన్లో అక్కడే చనిపోయి అలా ఆమె ఆత్మలాగా ఇక్కడే తిరుగుతూ ఎవరైనా జనాలు వస్తే గనక వాళ్ళ యొక్క యవ్వనం, ఏజ్ అండ్ యవ్వనం తీసేసుకొని వాళ్ళని చంపుతుంది అనమాట అని ఇక్కడ చెప్తారు. దెన్ అప్పుడు విజయ్ అంటాడు, అసలైన విషయం అది కాదు, ఈ కోటలో అసలైన ఆ దెయ్యం పేరు రాణి కాదన్నమాట, ఆమె పేరు ధార్మిక. ఈ ధార్మిక అనే అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. వాళ్ళ ఊరిలో ఈ ధార్మిక అనే అమ్మాయి చాలా అందమైన అమ్మాయి అనమాట. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో రాజు వీళ్ళ ఊరు నుంచి వెళ్తుంటే, ఆ రాజు ఒక ముసలి రాజు అనమాట. ఆ టైం ఈ అమ్మాయిని చూసి మోజుబడి ఈ అమ్మాయిని తెచ్చేసుకుంటాట రాజు. సో చాలా అందమైన అమ్మాయి. అండ్ ఈ విషయం మిగతా రాజ్యాలకు కూడా తెలుస్తుంది, దట్ ఇంత అందమైన అమ్మాయి ఈ రాజ్యంలో ఉంది, అందరికి బాగా పాపులర్ అయిపోతుంది ధార్మిక అనే అమ్మాయి. సో ఈమె కన్నెపిల్ల అండ్ మనోడు ముసలోడు కాబట్టి ధార్మికకి ఆమె యొక్క డిజైర్స్ ని సాటిస్ఫై చేసేటోళ్ళు ఎవరు లేరు అనమాట. సో అలా ఒక పర్సన్ ని కోటలో ఉంటూ ఒక్కతే ఉంటూ ఒక పర్సన్ ని లవ్ చేస్తుంది అనమాట. దెన్ ఈ ధార్మిక అనే అమ్మాయి అలా ఆ పర్సన్ ని లవ్ చేస్తూ అంత నార్మల్. ఒకనొక టైంలో రాజు హంటింగ్ కి వెళ్తాడు. సో విషయం ఏంటంటే హంటింగ్ వెళ్ళి బయటకు వెళ్ళంగానే మనోడు తల్వార్ మర్చిపోయానని చెప్పి రివర్స్ వస్తాడు. రివర్స్ వచ్చే లోపల ధార్మిక లవ్వరు చూడకూడని పొజిషన్ లో ఉండగా రాజు చూస్తాడని. రాజు చూసి అక్కడికక్కడే అబ్బాయిని చంపేసి ఆ అమ్మాయికి ఒక చంపడం అనే చిన్న శిక్ష ఇవ్వకూడదు, ఈమెకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే శిక్ష ఇవ్వాలి అనేసి ఏం శిక్ష ఇస్తారు తెలుసా రాజు? ఈమె అందం చూసుకొని ఈమెకి ఇంత పొగరు కదా, ఈ అమ్మాయిని బట్టలు లేకుండా ఊరంతా పరేడ్ చేసి కోట బయట కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి రోజుకి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. కొట్టిన తరువాత 1 గంట సేపు ఆగి ఆ కొరడా దెబ్బల మీద ఉప్పు వద్దాలన్నమాట. ఈ అందాన్ని తీసేయాలని రాజు ఈ శిక్ష వేస్తాడు. ఎవ్రీడే ఈ పిల్లని, ఈ ధార్మికాన్ని ఇలా కొడుతూ ఉంటే ఆమె అరుపులకి రాజు ఎంజాయ్ చేస్తూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ముఖం మీద కూడా కొరడా దెబ్బలు మొత్తం రెడ్డిష్ అయిపోయి అలా ఆ ధార్మిక అనే అమ్మాయి ప్రాణం వదిలేసి అని విజయ్ స్వాతికి చెప్తా ఉంటాడు. ఇట్లా చెబుతూ ఇలా జరిగింది అని చెప్తూ పక్కన నుంచి ఇట్లా గాలి, వీళ్ళిద్దరు ఆపోజిట్ కదా, ఇక్కడ నుంచి ఇట్లా గాలి రాగానే ఇటు జరగగానే వీళ్ళిద్దరి మధ్యలో ఒక లేడీ ఆకారం ఇట్లా అడ్డంగా నుంచొని ఉంటది అనమాట. వీళ్ళిద్దరు భయంతో గట్టి గరిసి పారిపోదామని చూస్తారనమాట. మనోడు ఏం చేస్తాడంటే పారిపోకుండా అంతే నుంచుంటాడు. బట్ స్వాతి ఏమో పారిపోవడానికి ట్రై చేస్తుంటాడు. ఆగు స్వాతి అని విజయ్ అని వెనకాల నుంచి ఇట్లా ఏం తీసాడంటే కొరడా అనమాట. ఈ ధార్మికకి కొరడా అంటే భయం, ఎందుకంటే కొరడాతోని ఈమె చనిపోయింది కాబట్టి. సో కొరడా అంటే భయం అని విజయ్ అనుకుంటాడు. మనోడు ఇట్లా కొరడా తీసి ధార్మికని ఇట్లా కొట్టినా గానీ ధార్మికకి ఏ రియాక్షన్ ఉండదు. అంతే మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. మెల్లగా నడుస్తూ విజయ్ ముందు నుంచి భయంకరమైన గొంతుతో ఏదో డిఫరెంట్ బేస్ తో, నాకు కొరడా అంటే భయం, బట్ ఈ కొరడా అంటే కాదు, నన్ను ఏ కొరడాతో చంపారు ఆ కొరడా అంటేనే భయం చెప్తారు. దెన్ ఆమె దగ్గరికి వస్తూ ఉండగా ఆమె నీడ వీళ్ళ నీడని టచ్ అవుతుంది అని తెలిసిన నెక్స్ట్ మినిట్ విజయ్ అనేటోడు వెనకాలకి వెళ్తాడు. ఇక్కడ ఎందుకు అంటే ధార్మిక అనే దయ్యం ఆమె నీడతో పవర్స్ సర్చ్ చేస్తుంది అనమాట. వీళ్ళ యొక్క వయస్సు, వీళ్ళ యొక్క అందాన్ని ఈమె ధార్మిక తీసేసుకుంటది. సో విజయ్ ఆ వెనకాలకి అట్లా జంప్ చేసి వెనకాలకి వెళ్తూ స్వాతిని కూడా పట్టుకెళ్లి వీళ్ళిద్దరు పైకి వెళ్ళిపోతా ఉంటారు అంట. ధార్మిక నుంచి పారిపోయి వీళ్ళు పైకి వెళ్ళంగానే ధార్మిక మళ్ళీ వీళ్ళ ముందుకు వస్తుంది. లక్కీలీ అక్కడ మొత్తం చీకటి ఉండడం వల్ల ధార్మిక యొక్క షాడో వీళ్ళ మీద పడదు. సో వీళ్ళు సేఫ్ ఉన్నారు యాజ్ ఆఫ్ నో. సో ధార్మిక ఒక్క ఉదుటన మనోని ఇట్లా కొట్టి అవతల పడేంగానే విజయ్ అనేటోడు స్పృహ తప్పి పడిపోతాడు అన్నమాట. దెన్ ఎట్లాగోట్లా స్పృహ తప్పి పడిపోతున్న సిచ్యువేషన్ లో ఎట్లాగోట్లా కంట్రోల్ చేసుకుని స్వాతి చేయి పట్టు ఫాస్ట్ గా ఊరుకుంటా కిందకు వచ్చి హాల్లో ఉన్న డోర్ దగ్గరికి ఎగ్జిట్ డోర్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటారు. వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ లో ఇద్దరు ఒక కాలు ఇట్లా బయట అడుగు పెడతారు. ఓకే, ఒక కాలు ఇట్లా బయటకు అడుగు పెట్టంగానే ధార్మిక యొక్క వన్ ఆఫ్ ద చైన్స్ ఆమె హ్యాండ్స్ కి చైన్స్ ఉంటాయి అనమాట, సంఖ్యలు లెక్క ఉంటాయి అనమాట. ఆ సంఖ్యలు స్వాతి కాలుకి ఇట్లా పట్టుకొని స్వాతిని అట్లా అడ్డంగా పడికి గుంజుకొని తీసుకెళ్లిపోతా ఉంటది. మనోడు విజయ్ ఆ షాక్ లోనే ఉంటూ ఇట్లా చూస్తా ఉంటాడు.
చూడంగానే ఆ అమ్మాయి ఇట్లా వెళ్ళిపోతా ఉంటది. కానీ ఇంకా ఆ షాక్ లో ఉంటాడు అనమాట. అతని కళ్ళ ముందు నుంచి స్వాతి మాయమై లోపలికి తీసుకెళ్లిపోతుంది ధార్మిక. స్వాతి నా లవ్ అయినా గానీ ప్రాణం గురించి గానీ, బట్ స్టిల్ స్వాతి ఇస్ మై లవర్ అని చెప్పి విజయ్ కూడా ఫాస్ట్ గా లోపలికి వెళ్తా ఉంటాడు. పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి అక్కడ నుండి స్వాతి అని అరుస్తా ఉంటాడు. విజయ్ కి వెనకాల ఎవరో అంకెల్ వేసుకొని చంగ్ 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 అని నడుచుకుంటూ పోతున్నట్టు వినిపిస్తూ ఉంటది. రైట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సైడ్ నుంచి వాయిస్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ తిరిగితే రైట్ సైడ్ నుంచి వాయిస్ వస్తుంది అనమాట. కానీ అలా అరుస్తూ రూమ్స్ చేంజ్ చేస్తూ వెతుకుతూ ఉంటే ఒక మూల స్వాతి విజయ్ అని మెల్లగా అరుస్తా ఉంటది. చూస్తే స్వాతికి మొత్తం కాళ్ళు చేతులన్నీ కొట్టుకోపోయి తలకాయ కొట్టుకోపోయి మొత్తం బ్లడ్ కారుతా ఉంటది. ఇంకా విజయ్ స్వాతిని చేతుల్లో ఇట్లా పట్టుకొని విజయ్ మెట్ల కిందకు వస్తూ ఉండగా ఎదురుగుండా ధార్మిక అట్లా నుంచొని చంగ్ 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 అని సంఖ్యలతో సౌండ్ చేస్తా ఉంటది అనమాట. విజయ్ స్వాతిని కిందకు పెట్టి ఈసారి మొత్తం భయమంతా పోయింది. ఎందుకు మరి ఈ ధార్మిక అని అప్పుడు క్లియర్ గా చూస్తాడు అనమాట. ఎట్లా ఉంటదంటే ముఖమంతా ల్యాషెస్ తో ఎర్రగా అయిపోయి, చేతులంతా కూరలు పెద్దగా అయిపోయి, మాంసం వాసన వస్తూ, రాటన్ స్మెల్ వస్తూ, ఆ అమ్మాయిని వస్తూ మనోడు ఏం చేయాలో తెలియక రాళ్ళు విసురుతా ఉన్నాడు అనమాట. ఎంత గట్టిగా విసురుతున్నా మొత్తం లోంచి పాస్ అయిపోతున్నాయి కానీ ఏం తెలియట్లేదు. సో విజయ్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఫైనల్ గా రాయి తీసుకుని గట్టిగా ఇసురుతాడు అనమాట. గట్టిగా ఇసరంగానే ఈసారి ధార్మిక పైన ఉండేసరికి కొంచెం ఇట్లా వస్తుందని తెలిసి పైకి ఇసరంగానే రూఫ్ కి రాయి తగులుతుంది. మనోడికి ఏదో ఓపెనింగ్ లెక్క అనిపిస్తుంది. ఇంకా 4-5 రాళ్ళు తీసుకుని గట్టిగా రూఫ్ కి వెళ్ళి ఇసురుతా ఉంటాడు అనమాట. ఆ రూఫ్ ఇట్లా పగలంగానే పైనుంచి మూన్ లైట్ గట్టిగా ఫుల్ హెవీగా మూన్ లైట్ వచ్చి ధార్మిక మీద పడుతుంది. ధార్మిక మీద పడంగానే ధార్మిక మాయం అయిపోతుంది. ఇదే ఛాన్స్ అనుకొని విజయ్ స్వాతిని ఎత్తుకొని రాణి మహల్ నుంచి బయటకు వచ్చేస్తాడు అన్నమాట. సో ఇలా విజయ్ స్వాతి వాళ్ళు బయటపడ్డారు లక్కీలీ. అండ్ ఇంకో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు రాణి మహల్లోకి అడుగు పెట్టింది లేదు. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకున్నారు. అండ్ వన్ ఆఫ్ దట్ ఫ్రెండ్ ఈస్ మీ. ఎస్ మచస్. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.